హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సో పుష్ప 40 days ఆ దొంగల మధ్య చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడని మనకు క్లియర్ గా తెలుసు. అండ్ అది రిలీజ్ టైమ్ మూవీలో చూపించకుండా రీలోడ్ వర్షన్ లో చూపించారు. ఇక్కడ ఒక్కసారిగా ఆ కంటైనర్ పడిపోగానే దొంగలు బయటకు రావడంతో పాటు ఒక వాటర్ బాటిల్, కొన్ని బాటిల్స్ కూడా పగిలిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. అండ్ తినేవి అన్ని బయటకు వస్తాయి, లైక్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్. అండ్ ఆల్సో ఒక లైట్ కూడా ఉండొచ్చేమో, అంటే జపనీస్ బుక్ చదువుకోవడానికి. అండ్ ఒక సంచి కూడా ఉంది, ఆల్సో కప్పుకోవడానికి ఏదన్నా ఉండొచ్చు లైక్ దిస్. అండ్ మనకి ఇక్కడ 2 ఆక్సిజన్ సిలిండర్స్ కనిపిస్తున్నాయి, అంటే ఆ కంటైనర్ లో ఆక్సిజన్ అందకపోతే అది వాడడానికి. సో ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ జర్నీ. అండ్ ఒక అట్టపెట్టు కూడా ఉంటుంది, మేబీ టాయిలెట్ ఏరియా అదే అవ్వచ్చేమో. సో ఇదంతా నేను ఆ జపనీస్ ఫైట్ సీన్ లో ఆ కంటైనర్ పడిపోగానే అబ్జర్వ్ చేసింది. బట్ ఎప్పుడైతే రీలోడెడ్ వర్షన్ చూశానో అక్కడ క్లియర్ గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్సెప్ట్ టాయిలెట్, లైక్ మంచం, పరుపు, పుష్ప గొడ్డలి, 2 ఆక్సిజన్ సిలిండర్స్, పుష్ప వాళ్ళ అమ్మతో దిగిన చిన్నప్పటి ఫోటో, గుర్తొస్తే చూసుకోవడానికి పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మతో భార్యతో దిగిన ఫోటో, ఒక చాప, డేట్ మార్క్ చేసుకోవడానికి ఒక క్యాలెండర్, వండుకోవడానికి గిన్నెలు, పళ్ళు తోవడానికి కోల్గేట్ పళ్ళపొడి, ఆకలేస్తే తినడానికి పార్లేజీ బిస్కెట్స్, అండ్ టీ తాగడానికి టాటా చక్ర గోల్డ్ టీ పౌడర్ 1 kg ప్యాకెట్స్, అండ్ టార్చ్ లైట్, ల్యాంతర్. సో ఒక బెడ్రూమ్ అండ్ వంటగదిలో ఉండే మెయిన్ సామాన్లన్నీ వేసుకుని పుష్ప జపాన్ బయలుదేరాడు. మామ, మీరు చాలా మంది వీడియో చేసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అకౌంట్ ఎక్కడో ఉంటుంది, అండ్ లైక్ కొడితే మన ఛానల్ కి అండ్ వీడియోకి రీచ్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి రెడీగా ఉండండి గైస్. అండ్ లైక్ కొడితే మోటివేషన్ గట్టిగా పెరుగుతుంది గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.